పరంపరే సిల్క్స్ లో యానివర్సరీ డే సేల్ కళ్యాణం కమనీయం ఆఫర్ జూలై 1 నుంచి జూలై 30 వరకు 50% ఆఫ్. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను రెండు ముఖ్యమైన విషయాల గురించి క్లారిటీ ఇస్తాను. ఒకటి ట్రిచి ఈస్ట్ అని నడుస్తున్న విషయం గురించి, దాని గురించి ఇంకో విషయం, నేను ఇటీవల హాజరైన ఒక ప్రెస్ మీట్లో నా మాటను వివాదాస్పదం చేశారు. ముందుగా ఆ ప్రెస్ మీట్ గురించి మాట్లాడుకుందాం. నేను ప్రెస్ మీట్ ఇచ్చి వచ్చేసాను. ఒక విషయాన్ని కాంట్రవర్సీగా మార్చి ఇద్దరు ముగ్గురు తప్పుగా మాట్లాడుతున్నారని తెలియగానే వెంటనే ట్వీట్ చేశాను, రాతపూర్వకంగా పెట్టి. నేను ప్రజల గురించి అలా ఎందుకు మాట్లాడతాను, అసలు అలా ఎందుకు అనుకుంటాను, వీధి కుక్కల నుండి ఇంటి వరకు ఉన్న అండర్స్టాండింగ్ గురించి మాట్లాడాలని నేను అనుకున్నాను. నేను ట్వీట్ వేసి రాతపూర్వకంగా చెప్పేసి షూటింగ్కి వెళ్ళిపోయాను. షూటింగ్ జరుగుతూనే ఉంది. 2-3 రోజుల తర్వాత చూస్తే ఫ్రెండ్స్ అందరూ ఫోన్లు చేస్తున్నారు, ఫ్రెండ్ దీనిపై నువ్వు వీడియో చేయాలి, అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు, కొందరు దీన్ని అవకాశంగా తీసుకున్నారు, నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అని చెప్పారు. అప్పుడు నేను ఒకసారి ట్వీట్ చేశాను కదా, వదిలేయండి, మళ్ళీ దాని గురించి మాట్లాడకూడదు, తప్పు మనం చేయలేదు కదా అని వదిలేశాను. ఆ తర్వాత మా ట్రస్ట్లోని పిల్లలందరూ ఫోన్ చేసి, నేను చదివించిన పిల్లలు అక్కడక్కడ వర్క్ చేస్తున్నారు కదా, వాళ్ళందరూ అంకుల్ ప్లీజ్ దీని గురించి ఒక వీడియో పెట్టండి, ఇది చాలా తప్పుగా వెళ్తోంది అని నాతో మాట్లాడారు. ఏంటి అందరూ ఇలా అంటున్నారు అని. చూస్తుంటే ఇంటికి వెళ్తే ఇంట్లో అమ్మ కూడా అప్సెట్ లో ఉన్నారు. అందుకే నేను పాలిటిక్స్ లోకి వెళ్తానని, అయ్యయ్యో ఇది ఏదో చాలా సీరియస్ గా ఉన్నట్టు అనిపించింది. నా ఫ్రెండ్స్ ని కూడా అడిగి చూస్తే నేను అనుకున్న ఉద్దేశం వేరు, కానీ వీళ్ళు తప్పుగా మాట్లాడుతున్నారు, అది కూడా చాలా దారుణంగా ఉంది అని తెలిసినప్పుడు, నా ట్రస్ట్ లో నాకు చాలా క్లోజ్ అయిన ఒక అబ్బాయి ఉన్నాడు, అతని పేరు రాజగోపాల్. అతను ఒక్కడే ఫోన్ చేసి, అంకుల్ మీరు దీనికి ఒక ట్వీట్ వేయాలి అని అడిగారు. ఆ రాజగోపాల్ ఎవరో నేను మీకు ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను. ఇప్పటి వరకు నేను మీ అందరికీ పిల్లల్ని డాన్స్ చేయిస్తున్నారని మీరు పైపైన చూశారు, పిల్లల్ని చదివిస్తున్నారని కూడా మీరు పైపైన చూశారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వీళ్ళు డాన్స్ చేస్తున్నారు, వాళ్ళని చదివిస్తున్నారు, మాస్టర్ తన బర్త్డే కేక్ కట్ చేస్తున్నారు, ఈ మాత్రమే కదా ఇప్పటిదాకా మీరు చూస్తూ వచ్చారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎంత కష్టం ఉంటుందో, వాళ్ళని నేను ఎంత కష్టపడి పెంచానో, అప్పట్లో ఇలాంటి రీల్స్ ఏమీ లేవు. ఇప్పుడు చెప్తాను, ఒకే ఒక అబ్బాయి అతను ఎలా వచ్చి చేరాడు, అతని కష్టం ఏంటి, నేను ఎంత కష్టపడ్డాను, అతను ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నాడు, ఏ పరిస్థితిలో ఉన్నా తను ఎలా పట్టు వదలకుండా ఉన్నాడో ఆ అబ్బాయిని ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేయనా. ఈ వీడియోలో మాట్లాడాలని డిసైడ్ అయ్యి వచ్చాడు. ఇతను ఎక్కువగా ఏమీ ఆశించడు. ఏదైనా ఆశపడి అడిగితే అది వెంటనే చేసేయాలి, లేదంటే అతను కొంచెం కోపం వస్తుంది. అసలు ఇతను ఎవరో ముందు నేను మీకు వివరంగా చెప్తాను. ఇతను 20 ఏళ్ల క్రితం నా దగ్గరికి వచ్చి చేరాడు. అతను ఎలా వచ్చాడో తెలుసా? ఒక రాత్రి 11 గంటలకు నేను నిద్రిస్తున్నాను. అప్పుడు వచ్చి చెప్పారు, కింద మీ ఇంటి దగ్గర ఎవరో వెయిట్ చేస్తున్నారు సార్, మిమ్మల్ని చూడాలటని. లేదు 11 అయిపోయింది కదా, రేపు పొద్దున రమ్మనండి అని చెప్పాను. కొంతమంది చదువు కోసం హెల్ప్ అడగడానికి వస్తారు, కొంతమంది హార్ట్ ఆపరేషన్ హెల్ప్ కోసం కూడా వస్తారు. చదువుకోవడానికి వచ్చారేమో అని రేపు రమ్మన్నాను. కానీ వాళ్ళకి అమ్మా నాన్న లేరని, మిమ్మల్ని నమ్ముకుని ఊరి నుంచి వచ్చారని చెప్పారు. కిందకి వెళ్ళి చూస్తే అప్పట్లో ఆయన కొంచెం నడవగలిగేవారు, బాగానే నడిచేవారు. అంటే కొంచెం వంగి అటు ఇటు నడిచేంత ఓపిక ఆయనకు ఉండేది. అప్పుడు వెళ్ళి చూశాను, కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఆయన చాలా ఎమోషనల్ అయిపోయి నన్ను గట్టిగా హగ్ చేసుకున్నారు. ఇది 20 ఏళ్ల క్రితం జరిగిన మాట. ఆ హగ్ లోనే నాకు అర్థమైపోయింది ఆయన మనసులో చాలా బాధ ఉందని, ఆయన లోపల ఎంత పెయిన్ ఉందో నేను ఫీల్ అవ్వగలిగాను. అప్పుడు నేను కూర్చొని అడిగాను, లేదు సార్ నాకు అమ్మా నాన్న ఎవరు లేక ఇక్కడికి వచ్చాను, నేను కొంచెం మాత్రమే నడవగలను, మీ గురించి విన్నాను సార్, నేను ఇక్కడే మీతో పాటే ఉండిపోతాను సార్, మీ గురించి అంతా చదివాను సార్, మీరే నాకు అమ్మా నాన్నలా నన్ను చూసుకోవాలి సార్ ఆయన అన్నాడు. ఆ రాత్రి పూట ఆయన బ్యాగ్, ఆయన నడవలేని పరిస్థితి చూసి అప్పుడే ఆలోచించడం మొదలు పెట్టాను. ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు కదా, పెద్దవాళ్ళని ఎలా చేర్చుకోవాలి అని, పిల్లలతో ఇతన్ని ఎలా కలిపి సర్దుబాటు చేయాలో నాకు సందేహంగా ఉంది. నా మనసులో ఇదే నడుస్తోంది. అందరూ చిన్న పిల్లలు, ఆయనేమో పెద్దవారు, ఎలా సర్దుబాటు చేయాలా అని ఆలోచిస్తూనే ఉన్నాను. కానీ ఏది జరిగినా సరే దేవుడే పంపించాడు అని నేను అనుకున్నాను. సేవే దైవం, రండి అన్న చూసుకుందాం అని ఆయన్ని లోపలికి తీసుకెళ్లి ఫస్ట్ టైం మా ఇంట్లో భోజనం పెట్టాం. ఆ ఆకలిలో ఆయన తిన్న విధానం అవన్నీ నాకు ఇప్పటికీ బాగా గుర్తున్నాయి. ఆ ఆకలితో తింటున్నప్పుడు ఆయన కళ్ళలో నీళ్లు తిరుగుతూనే ఉన్నాయి, అంత ఆకలితో ఉన్నారు ఆయన. సో ఆయన్ని కింద ఒక రూమ్ లో ఉంచాను. ఆఫీస్కి వెళ్లే ముందు కింద ఒక రూమ్ ఇచ్చి ఆయనకంటూ ఒక సెపరేట్ రూమ్ ఏర్పాటు చేశాను. రూమ్ ఇచ్చాను, పిల్లలంతా లోపల ఉండేవారు. ఆఫీస్ లోకి వెళ్లే ముందు ఆయనకు ఒక రూమ్ ఇచ్చి ఇక్కడే ఉండమన్నాను. ఆయన ఏడ్ చేసి చాలా హ్యాపీగా ఇక్కడే ఉండిపోయారు.
ఆ తర్వాత కాలం గడిచే కొద్దీ ఆయన నాతోనే ఉన్నారు, అంత హ్యాపీగా సాగింది. మళ్ళీ పరిస్థితి అంతా ఇంప్రూవ్ అయింది. ఒక 3-4 ఏళ్ల తర్వాత ట్రస్ట్ కి చాలా మంది వచ్చి వెళ్తుండేవారు. ఆఫీస్ లో కూర్చున్నప్పుడు ఆయన రూమ్ పక్కనే ఉండడంతో నేను ఆయనతో ఏమన్నానంటే, కన్నా మన రూమ్ ని పైనకి మార్చుకుందాం, ఇక్కడ ఆఫీస్ ఉంది, మీకు డిస్టర్బెన్స్ గా ఉంటుంది, జనం కూడా ఎక్కువ వస్తుంటారు అని క్యాజువల్ గా అన్నాను. మనవాడే కదా అని. పైన రూమ్ తీసుకో అని చెప్పి వెళ్ళిపోయా. ఆ రాత్రి అకస్మాత్తుగా ఒక ఫోన్ వచ్చింది. రాజగోపాల్ గొంతు కోసుకున్నాడు, రక్తం కారుతోంది అని. నాకేం అర్థం కాలేదు. నేను మా ఆవిడ ఇద్దరం కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళాం. వెళ్ళి చూస్తే ఒక బ్లేడ్ తీసుకుని గొంతు కోసుకుంటున్నాడు. ఏమైందని అక్కడ ఉన్న వర్కర్స్ అడిగితే వాళ్ళు ఇలా చెప్పారు, లేదు మీరు కింద రూమ్ నుండి పైకి మార్చేశారా అని అడగడానికి. చూడ్డానికి సైలెంట్ గా చిన్న పిల్లాడిలా ఉంటాడు, కానీ చాలా అలరవాడు. ఆ రాత్రి హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది. ఊహించుకోండి. ఇవన్నీ లేకుండా నేను హాయిగా సినిమాలు చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తూ పడుకుంటూ ఉంటే బాగుండేది అని నా పద్ధతిలో ఉండేవాడిని. ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలి కదా. ఈ అబ్బాయికి ఎలా? రాత్రంతా హాస్పిటల్లో కూర్చుని ఏమవుతుందో అని భయపడి ఆ తర్వాత అతన్ని తీసుకొచ్చి పర్వాలేదు కన్నా మళ్ళీ చేయొద్దని చెప్పాకే అతనికి అర్థమైంది. ఒక నెల పైన ఉన్నాక, అవును మాస్టర్, కింద ఉంటే అందరూ వస్తూ పోతుంటారు, నాకు నిద్ర ఉండదు, పైన ప్రశాంతంగా ఉంది మాస్టర్, హ్యాపీగా ఉంది అన్నాడు. ఇలాంటి పిల్లలకి వెంటనే కోపం వస్తుంది, అది మనం అర్థం చేసుకోవాలి. ఈ అబ్బాయి విషయంలో నాకు ఈ స్టోరీ ఒకటి ఉంది. ఆ తర్వాత అతను అసలు ఏం చేశాడు? బాగా నడిచే అబ్బాయి బయటికి వెళ్ళొద్దని చెప్పినా వినకుండా వెళ్ళిపోయాడు. కింద పడిపోవడంతో వెన్నెముకకు దెబ్బ తగిలింది. ఇక అంతే, ఆపరేషన్ చేస్తే తప్ప తను కనీసం కూర్చోలేడు అని డాక్టర్లు చెప్పేశారు. సరే, ఒక హాస్పిటల్ డిసైడ్ చేసి ఆపరేషన్ కి వెళ్దామంటే ఆయన కావేరీ హాస్పిటల్లోనే చేయించుకుంటారని పట్టుబట్టారు. ఎందుకంటే ఆ టైంలో కలెక్టర్ అయ్యా ఆ హాస్పిటల్లోనే అడ్మిట్ అయ్యారు కదా. ఈయన ఆ న్యూస్ అంతా చూసి కావేరీ హాస్పిటల్లోనే యంగ్ గారు కూడా ఉన్నారు కదా, అందుకే అది చాలా పెద్ద హాస్పిటల్ అని, అక్కడైతేనే బాగుంటుంది, నాకు అక్కడే కావాలని పట్టుబట్టు. ఏం చేస్తాం, తమ్ముడిలా కొడుకులా అయ్యాడు. కావేరీ హాస్పిటల్కి తీసుకెళ్లి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ పేరు రామచంద్ కదా, శ్యామ్ సుందర్ డాక్టర్. ఇప్పుడు ఆయనే కదా కలిసి వచ్చారు. అవును, ఇప్పుడు మెడ ప్రాబ్లం కోసం ఆయనే కలిసి వచ్చారు. మీకు ఆపరేషన్ అయ్యి ఎన్ని రోజులు అయింది, ఎన్ని ఏళ్ళు అయింది? 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ల క్రితం ఆ కావేరీ హాస్పిటల్లోనే ఈయనకి ఆపరేషన్ కూడా చేయించాం. ఇదంతా పబ్లిసిటీ చేయాలనుకుంటే ఆయన కింద పడిపోయినప్పుడు వీడియో తీసి పెట్టాలి, డాక్టర్ ఆపరేషన్ ఎలా చేస్తున్నారో పెట్టాలి. కానీ ఆపరేషన్ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే అదే అసలైన విషయం. ఆపరేషన్ తర్వాత ఈయన నడవలేరని ఎవరో ఒకరు తోడుండాలని చెప్పారు. అందుకే ఒక ఆవిడను పనిలో పెట్టాం. ఆయన చూసుకోవడానికి మా ఇంట్లోనే ఉంచాను. ఇదంతా నా ఇంట్లోనే జరుగుతోంది. నేను ఫస్ట్ కొన్న ఇంట్లోనే ఆయన ఉంచాను. అవును, ఇదంతా ఏంటి? సర్వీస్. ప్రజల కోసం చేస్తున్నాను. ప్రజల డబ్బు వల్లే కదా నేను బాగున్నాను. నేను ప్రజల గురించి తప్పుగా మాట్లాడాను అనగానే నాకు చాలా బాధ వేసింది. మా అమ్మ కూడా ఇంటికి వెళ్తూ ఏడ్ చేశారు. అందుకే నిన్ను పాలిటిక్స్ లోకి వెళ్తావా అని అన్నాను అని చెప్పారు. ఒక అబ్బాయికి ఇలా ఉంటే మీరు ఎన్ని ఫిజికల్ ఛాలెంజెస్ చూసుంటారు, ఏమేమి జరిగి ఉంటాయో నా లైఫ్ లో. దానికంటే ఆ 60 మంది పిల్లలకి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్. ఒక బాబుకి కరోనా వస్తే అందరి పిల్లలకి వచ్చేస్తుంది. ఇప్పుడే వచ్చి ట్రస్ట్ లో పిల్లలందరూ పెద్దవాళ్ళు అయ్యారు. అందరూ ఒకే ట్రస్ట్ లో ఉండకూడదని పిల్లలు వేరు చోట్ల చదివిస్తూ వాళ్ళ అమ్మమ్మల ఇళ్లలోనూ అక్కడక్కడ ఉంచుతున్నాం. మొన్న ఒక వారం క్రితమే ఫాదర్స్ డే వచ్చింది. నేను పెంచిన పిల్లలందరూ వచ్చి నాతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. మేము ఇక్కడే పెరిగాం, మీ నాన్నే మమ్మల్ని పెంచారు అని వాళ్ళు బొకే ఇస్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఆయన చూపించే ఆ ప్రేమ చూశారు కదా, అది ఎవరికైనా దొరుకుతుందా? ఇదంతా ప్రజల మీద ఆయనకున్న ప్రేమ. మాస్టర్, నేను మాట్లాడొచ్చా? నువ్వా? ఏం మాట్లాడతావు? నీ గురించి అంకుల్కి చెప్పాను. లేదు, నేను నిజం చెప్పాలి. సరే చెప్పు, కానీ నువ్వు చెప్పే ఈ మాటలు ఎవరు నమ్మరు. నేను ఇబ్బంది పడతాను. సరే చెప్పు. మీరు నన్ను ఎలా చూసుకున్నారో ఆ దేవుడికి, మా అమ్మకే మాత్రమే తెలుసు. ఇది నేను ప్రజలందరి ముందు మీకు నిజం చెప్తున్నాను. నేను మొక్కుకునే ఆ దేవుడి మీద ఒట్టు, నన్ను కన్నా మా అమ్మ మీద ఒట్టు వేసి చెప్తున్నాను. ఈ వెనకాల నిలబడాలి చూడండి. ఈయన నా సాగు మాత్రమే కాదు, అంతకుమించి. నాకు అమ్మ, నాన్న అన్నీ ఈయనే. మా నాన్న పెద్ద కోటీశ్వరుడు అయినా సరే నేను ఇలా పుట్టాను కదా అని మా అమ్మ నన్ను అనాథగా వదిలేసింది. మా అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోయాక ఈ లోకంలో ఎలా బతకాలి అని చాలా భయం వేసింది. నువ్వు ఇలా ఫీల్ అవ్వకూడదనే నేను మాట్లాడాను. ఇక్కడ ఏడవడం లాంటివి ఉండకూడదు, అర్థమైందా? లేదు రే, ఇవన్నీ చూసి ఏడవకూడదు. నువ్వు ఆపు, మాట్లాడకు. నేను మాట్లాడాలి. నీ గొంతు పూడుకుపోతోంది, మాట్లాడితే ప్రాబ్లం అవుతుంది. నా ప్రాణం పోయినా పర్లేదు, నేను చెప్పాలి. నాకు ప్రాణం పోసి మా అమ్మ నన్ను 10 నెలలు కడుపులో ఎలా మోసిందో అలా మీరు నన్ను కాపాడారు. ఈ రోజు నేను మీ ముందు ఇలా బతికున్నానంటే ఈ చల్లని ఆశ్రయంలో కూడా
ఆయన ఖర్చు చేసిన ఆ 10 లక్షల రూపాయల వల్లే నేను ఇక్కడ ఇలా కూర్చున్నాను. అంత పెద్ద హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకోవడం అనేది దేవుడు కూడా ఊహించలేడు కదా. ఎవరైనా హాస్పిటల్లో ఉంటే వాళ్ళ సొంత కూతురు అందరూ వచ్చి చూస్తారు, కానీ నన్ను చూడడానికి ఎవరూ రాలేదు. కానీ నా మాస్టర్ మాత్రం నా పరిస్థితి ఎలా ఉన్నా పట్టించుకోకుండా రోజు వచ్చి చూసేవారు. చాలు చాలు, ఇప్పటికే మెడ నొప్పిగా ఉంది. ఎక్కువ మాట్లాడి ఎమోషనల్ అయితే ఇబ్బంది అవుతుంది. ఈ లోకంలో మీ గురించి అందరికీ నిజం ఏంటో పూర్తిగా చెప్పి నేను వెళ్ళిపోయినా పర్వాలేదు, ఏమంటారు? ఎందుకంటే మీ అందరి పరిస్థితి చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. సరే సరే, వాళ్ళంతా అర్థం చేసుకుంటారులే నాన్న. జనం తప్పుగా మాట్లాడడం లేదు, వాళ్ళతో అలా మాట్లాడిస్తున్నారు. మా కోసం తన సొంత ఇంటిని కూడా ఇచ్చేసి అద్దె ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఈ దేశంలో అలా ఎవరు చేస్తారండి? ఈ ఒక్క అబ్బాయి జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయా? నేను ఎంతమంది పిల్లల్ని పెంచి ఉంటాను, ఎన్ని కష్టాలు చూసుంటాను. నా కోసం ఒకటి చేయండి. మా అన్నయ్య ఎప్పుడు తప్పుగా మాట్లాడి ఉండడు. ఎవరు ఏమన్నా సరే ఆయన ఇది చేసి ఉండడు అనే సపోర్ట్ నాకుంటే చాలు. ఎందుకంటే మా అమ్మ ఎంత బ్రతిమలాడి ఎన్ని ఏళ్ల తర్వాత అమ్మ ప్లీజ్ ప్లీజ్ అని చెప్పడంతో విజయ్ సార్ వచ్చారు కాబట్టి ఒక నమ్మకం వచ్చి అమ్మ వెళ్ళు అని చెప్పారు. ఇప్పుడు ఈ విషయం ఎప్పుడు మొదలైందో, ఈ కాంట్రవర్సీ అప్పటి నుండి అమ్మ మళ్ళీ చూసావా నేను ఇదే చెప్పాను అరసు. ఎందుకంటే అమ్మకి 70 ఏళ్ళు వచ్చాయి, పాపం ఆవిడకి చెప్పి అర్థం చేయించలేము. అమ్మ కొందరు మాత్రమే వీడియోలు పెడుతున్నారు, ప్రజలకి మన మీద ఏమీ లేదు. మనం కాదన్నా కూడా వాళ్ళకి ఒకలా అనిపిస్తుంది, ముఖ్యంగా పెద్దవాళ్ళకి. అలా ఎదురించి కూడా మాట్లాడలేము. ఎందుకంటే చాలా మంది నేను చూస్తున్నాను, ఏంటి ప్రతిదానికి అమ్మ అమ్మ అంటావేంటి అని. అమ్మే కదా సార్ నాకు, నా ఫస్ట్ అభిమాని మా అమ్మే, ఫస్ట్ గురువు, ఫస్ట్ టీచర్. ఆ తర్వాత ఆవిడే నా దైవం, నా బెస్ట్ ఫ్రెండ్. నా జీవితంలో అన్నీ మా అమ్మే. అమ్మ లేకపోతే నేను అసలు లేను. నేను మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. ఆవిడ దీవెన లేకపోతే నేను ఇక్కడి వరకు వచ్చేవాడినే కాదు. నేను మాట్లాడితే అమ్మ అనే వస్తుంది, రాకపోతేనే తప్పు. ఎందుకలా అంటామని అడుగుతారు, కానీ అది అంతే. ఇంకో మాట కూడా అడుగుతున్నారు, రావాలనుకుంటే రావాలి కదా, ప్రజల్ని ఎందుకు అడగాలి అని. ప్రజల తీర్పే దేవుడి తీర్పు అని ఉంది కదా. మిగతా వాళ్ళు ఎవరు అడగరు, నేరుగా వచ్చేస్తారు. నేను మిగతా వాళ్ళు అడగకపోవచ్చు, కానీ నేను మాత్రం అడుగుతాను. నా బంధువులందరినీ అడుగుతున్నాను. అలాగే ప్రజల్ని కూడా ఒక మాట అడిగితే తప్పేంటి? ఎందుకంటే వాళ్ళే నన్ను ఈ రోజు ఇలా బతికించారు. ఒకవేళ వాళ్ళే కనుక వచ్చి లారెన్స్ నువ్వు పాలిటిక్స్ లోకి రావద్దు, ఈ ట్రస్ట్ పనులు చాలా అని ఒకవేళ వాళ్ళు అనుకుని ఉంటే, అలా అడగడంలో అసలు తప్పేముంది? వాళ్ళకి మనం గౌరవం ఇవ్వడంలో తప్పేముంది? ఇకపై నేను వాళ్ళని అడిగే చేశాను. నలుగురికి అన్నం పెడితే పాలిటిక్స్ లోకి వచ్చేచ్చా? 2 వికలాంగులకి డాన్స్ నేర్పిస్తే పాలిటిక్స్ లోకి వచ్చేచ్చా అని మీరు నన్ను అడుగుతున్నారు. నేను నలుగురికి అన్నం పెట్టడం లేదండి. చూశారు కదా, ఒకరి లైఫ్ని ఇలా నిలబెట్టడం అంటే చాలా కష్టం. అందరూ పాలిటిక్స్ లోకి నేను వచ్చాక అది చేస్తాను ఇది చేస్తానని చెప్తుంటారు, కానీ నేను చేస్తూ వస్తానని చెప్తున్నాను, ఇంకా వస్తున్నానని కూడా చెప్పలేదు. అప్పుడే అలా మాట్లాడకండి. నలుగురికి అన్నం పెట్టి పాలిటిక్స్ లోకి వచ్చేస్తున్నానా నేను? నా కష్టం చాలా పెద్ద కష్టం అండి. నాలో చాలా బాధ ఉంది. నేను నిజంగా చాలా కష్టపడ్డాను. ఇవన్నీ వింటుంటే మనసుకి చాలా కష్టంగా అనిపిస్తోంది. ముందు ఏదో మాట్లాడేశారు, ఈ వీడియో చూశారు కదా, ఇప్పటికైనా నా కష్టం మీకు అర్థమై ఉంటుంది. ఇకపై ఎవరు తిరుచి ఈస్ట్ నియోజకవర్గం గురించి తప్పుగా మాట్లాడకండి. చాలా చోట్ల చూస్తే కనుక తిరుచి నియోజకవర్గంలో లారెన్స్ మాస్టర్ పోటీ చేస్తున్నారు అని ఉంది. చాలా మంది అన్నా మీరు రండి, అన్నా మీరు వస్తే మేము ఓటు వేస్తామన్నా అని అంటున్నారు. నేను షూటింగ్కి లేదా ఆఫీస్కి వెళ్ళినా రండి ఎమ్మెల్యే గారు తిరుచి నుంచి పోటీ చేస్తున్నారా అని అడుగుతున్నారు. మీరందరూ నన్ను ఎంతో సంతోషంగా ప్రేమగా పిలిచారు. మీ అందరి ప్రేమకి చాలా థ్యాంక్స్. కానీ ధర్మం అని ఒకటి ఉంటుంది కదా, నా మనసులో ఉన్న మాట ఈరోజు చెప్పేస్తాను. నేను తిరుచి నియోజకవర్గం నుండి పోటీ చేయాలా? లేదు. విజయ్ సార్ ఎప్పుడైతే హీరో అయ్యారో అప్పటి నుండి ఆయన కోసం పోస్టర్లు అంటించే వాళ్ళు ఉంటారు కదా. ఆయన పాలిటిక్స్ స్టార్ట్ చేశాక ఆ పాలిటిక్స్ కోసం కష్టపడే వాళ్ళు ఉంటారు కదా. ఆయన స్టార్టింగ్ స్టేజ్ నుండి ఆయనతో ఉన్నవాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు రావాలి, లేక నేను రావాలా? విజయ్ సార్ పార్టీలో తిరుచి కోసం ఇంకా ఎంతమంది ఎదురు చూస్తున్నారో మనకు ఎలా తెలుస్తుంది? అది విజయ్ సారే నిర్ణయించాలి. విజయ్ సార్ ఎవరిని నిలబెట్టినా సరే, ఎవరు నిలబడినా గెలుస్తారు. ఎందుకంటే ఓట్లు పడేది ఆయన ముఖం చూసే కదా. కాబట్టి ఆ స్థానంలో నేను వెళ్ళి నిలబడటం అనేది అస్సలు ధర్మం కాదు. ఎవరో ఒకరు విత్తనం వేస్తారు, అక్కడ మొక్క మొలుస్తుంది. దానికి కంచె వేస్తారు, దాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడతారు. అప్పుడు ఒక పెద్ద చెట్టు వస్తుంది, ఆ చెట్టుకు ఒక పండు కాస్తుంది. ఆ పండుని నేను కోసుకుని తినాలి, లేక విత్తనం వేసిన వాళ్ళు తినాలా? ఒకవేళ మనం పార్టీలో వెళ్ళి చేరాలనుకుంటే అది ఎలా చేరాలో తెలుసా? ముందుగా ఒక కార్యకర్తగా వెళ్ళి చేరాలి. పార్టీ కార్యకర్త చేరి 3-4 ఏళ్ళు కష్టపడాలి. పార్టీ మంచి పనులను, పథకాలను ప్రజలకు వివరించాలి. నీ కర్తవ్యాన్ని నువ్వు చేయి, ఫలితాన్ని మాత్రం ఆశించకనేదే నా యొక్క సిద్ధాంతం. కష్టపడాలి. అప్పుడు పార్టీ అధిష్టానం చూసి, సీఎం గారు చూసి
బాగా కష్టపడుతున్నాడు అని ఏదైనా ఒక పదవి ఇస్తే ఆ పదవిలో ఉండి మనం ఏం చేయాలో అది తప్పకుండా చేయాలి. అదే ధర్మం. ముందుగా నా ఉద్దేశం ఏంటో చెప్తున్నాను. నేను రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాను, ఎవరితో వెళ్తున్నాను అనే విషయాలన్నీ ఆయనే చెప్తారు. నేను ఆయన దగ్గరికి ఒక సహాయం అడగడానికి వెళ్తున్నాను. అది నా కోసం కాదు. ఆ సహాయం ఎలా అడుగుతానో తెలుసా? ఒకప్పుడు కరుణానిధి గారు ఉండేవారు. ఆయన ఉన్నప్పుడు నేను కొంతమంది పిల్లల ఆపరేషన్ల కోసం సహాయం అడిగాను, ఆయన చేశారు. ఆ తర్వాత ఉదయనిధి స్టాలిన్ గారు ఆయన దగ్గర ఈ మధ్య ఒక 2 నెలల క్రితం నా వికలాంగ పిల్లలు మలకాం నేర్చుకున్నారు. మలకాంబ అంటే ఒక కర్రను పట్టుకుని దానిపై డ్యాన్స్ చేయడం చాలా కష్టపడి నేర్చుకున్నారు. వాళ్ళకి ప్రదర్శనలు కావాలని ఆయన నంబర్ నా దగ్గర లేకపోతే అడిగి తీసుకుని ఒక వీడియో పంపించాను అంతే. ఆయన ఏం చేశారంటే స్టాలిన్ గారికి అంటే మన ముఖ్యమంత్రి గారికి పంపించారు. అడిగిన 6 రోజుల్లోనే ముఖ్యమంత్రి గారు ముందే వాళ్ళతో ప్రదర్శన ఇప్పించారు. అలా వాళ్ళందరూ ఎంతో చేశారు. ఆ తర్వాత అన్బుమణి రామదాస్ గారు చేశారు. ఆయన ఆరోగ్య మంత్రిగా ఎందరో పిల్లలకు ఆపరేషన్లు చేయించారు. మీరు నటుడిగా ఉన్నప్పుడు నేను తీసుకొచ్చిన బాబుకి మీ సొంత డబ్బుతో ఆపరేషన్ చేయించి కాపాడారు. నటుడిగా బిడ్డను కాపాడారు. ఇప్పుడు సీఎం. అందుకే ధైర్యంగా హక్కుగా అడుగుతున్నా, 1000 మంది పిల్లల కోసం చేయండి. మీరు అనుకుంటే చేయగలరు. మీరు ముఖ్యమంత్రిగా మీ మంత్రులను హక్కుగా అడగాలి. అప్పుడు నా స్నేహితుడైన సీఎం ఎన్నో ఆపరేషన్లు చేయించారని, ఎంతో మంది పిల్లలకు సాయం చేశారని ప్రపంచానికి తెలుస్తుంది. అప్పుడు గర్వంగా చెప్పుకోవచ్చు, దాని గురించి మీరేం బాధపడకండి, అన్న రాజకీయాల్లోకి రారు అని అనుకుంటున్నారేమో. తిరుచి ఈస్ట్లో పోటీ చేయనని మాత్రమే చెప్పాను. అది ధర్మం కాదన్నాను. వేరే ఎక్కడా పోటీ చేయని చెప్పలేదు. పోటీ చేస్తాం. నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్దాం. ఏంటి ఇంత ఆలస్యం, త్వరగా రండి అంటున్నారు. ఇదేమన్నా కూరగాయల కొట్టుకు వెళ్ళి కొనుక్కోవడమా? ఇన్నాళ్ళు మనం ఎంతో కష్టపడి కాపాడుకుంటూ వచ్చిన పేరు ప్రఖ్యాతులను ఎవరికో సరెండర్ చేసేసి వాళ్ళ కోసం పని చేయాలంటే అక్కడ మనకి సీటు వద్దు, ఇంకేమీ వద్దు, గౌరవం ముఖ్యం. మనకి ఎక్కడైతే గౌరవం దక్కుతుందో, ఎవరితో కలిస్తే ప్రజలకు మంచి జరుగుతుందో, ఇవన్నీ బాగా ఆలోచించి పద్ధతిగా చేద్దాం. సులభంగా ఎమ్మెల్యే మినిస్టర్ పదవులు అనుభవించడానికి నా స్వార్థం కోసం వస్తున్నాను అనుకుంటే కాదు. ప్రజలు నా వెనుక ఉన్నారు. ప్రజల సమస్యల కోసమే నేను వస్తున్నాను. ప్రజల సమస్యల కోసం రావడమే కదా ఇక్కడ కరెక్ట్ అయిన విషయం. ఇప్పుడు ఎవరో ఆశ చూపి పిలుస్తున్నారని వెళ్ళి పదవి అనుభవించడంలో తప్పు లేదు. కానీ అది నా దగ్గర ఆల్రెడీ ఉంది. నేను చాలా హ్యాపీగానే ఉన్నాను. నా దగ్గర అన్నీ ఉన్నాయి. ప్రజల సమస్యల కోసం మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో వెళ్ళాలి, ఎటువంటి రాజకీయం మన చేతుల్లోకి తీసుకుంటే ప్రజలకి మంచి జరుగుతుందో అనే దాని గురించి బాగా ఆలోచించి నిదానంగా నేనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. 2 సినిమాలు పూర్తయి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నేను మీకు ఈ విషయం చెప్తాను. థ్యాంక్ యూ. సర్వీసే నా మోటో బై